కావ్య ఇద్దరు కూడా మనస్పర్ధల కారణంగా విడిపోవడం అయితే జరిగింది. అయితే ఈరోజు కావ్యశ్రీ అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది. ఇన్ని రోజులు నా జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా బ్రతికేశాను. మళ్ళీ నా జీవితంలోకి ఏముందని తిరిగి వచ్చావు, ఏం సాధించాలని, అలానే నా జీవితంలో ఇంకేమి కోల్పోవాలని నువ్వు నా లైఫ్లోకి తిరిగి వచ్చావు అంటూ చెప్పుకొచ్చేసింది. అసలు కావ్యశ్రీ లైఫ్లోకి నిఖిల్ తిరిగి రావడం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? అసలు అయితే గోరింటాకు సీరియల్తో పరిచయమైన ఈ జంటలో పడ్డారు. అయితే ప్రేమలో పడిన కొన్నాళ్లకు వీరి ప్రేమ కాస్త గాఢంగా మారింది. అయితే ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే అదే సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, ఇద్దరు కూడా విడిపోవడం, విడివిడిగా ఉండడం ఇదంతా జరిగింది. అయితే అప్పుడు గోరింటాకు సీరియల్లో చేసిన ఈ జంట ఈ రోజు చిన్ని సీరియల్లోకి కావ్యశ్రీ కోసం మరోసారి ఒక విలన్ క్యారెక్టర్లో అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ రోల్లో తను ఎంతో నటనగా జీవించేస్తున్నారనేది చెప్పాలి. అయితే ఇక్కడ చూసిన కావ్య, నిఖిల్ అలానే కావ్య ఇద్దరు కూడా ఇదే సీరియల్లో జంటగా చేయడంతో మళ్ళీ తన మీద ఉన్న ప్రేమ ఎక్కడ పుట్టేస్తాదో, అలానే మళ్ళీ తనతో ఎక్కడ కలిసి ఉండాలో అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ నా జీవితంలోకి ఎందుకు